ఇలా డౌన్కి వెళ్ళాలి. సో ఇక్కడ కింద అన్ని మెట్లు ఉంటాయి అన్నమాట. డెడికేషన్ మాత్రం ఆపట్లేము మేము. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి ఇంత అమ్మో ఎవరో ఉన్నట్టని భయమైంది. సో ఇంత పొద్దుగాలే ఎందుకు వీడియో తీస్తున్నా అంటే, నేను నా ఫ్రెండ్స్ కలిసి కుంతల వాటర్ ఫాల్స్కి అయితే పోతున్నాము. 5కి వెళ్దాము అని చెప్పినారు. ప్రతిసారి ప్రణీత లీడ్ చేస్తుంది, కానీ ఈసారి నువ్వు జల్దీ లేసి రెడీగా అది ఇది అని అన్నారు. 5:30 అవుతుంది, ఇంకెవరు రెడీ కూడా కాలేదు, ఇంకెవరు రాలేదు. సో ఇప్పుడు 6కి వెళ్ళేయడానికి ప్లాన్లో ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు రావాలి, మళ్ళీ కార్ అంతా క్లీన్ చేయాలి, ఇప్పుడు వెళ్ళాలి. మా తమ్ముడేమో కార్ క్లీన్ చేస్తుండే, వాడు కూడా వస్తుండే మా వెంబడి. ఐ డోంట్ నో ఎందుకు వాడు రెడీ అయినాడు. ఎందుకంటే జనరల్గా నా ఫ్రెండ్స్ వెంబడి వస్తాడులే, అట్లా ఏం లేదు, కానీ నా ఫ్రెండ్స్ వెంబడి. కానీ బయట వెళ్ళాలంటే అస్సలకి రాడు నా వెంబడి ఒక్కదాడు. సో చూద్దాం. బాగానే ఉన్నారులే. చూడండి ఏం మాట్లాడతారు. హాయ్ బాయా, సరే వస్తున్నారు. ఏయ్ అసలు కనిపిస్తలేవు. బ్లాక్ సెట్ అయిపోయింది నీకు వెనకాలన్న గేట్. నువ్వు పెద్ద మీద కూర్చోండి, అయిపోతుంది. సో గైస్ ఇప్పుడు పోతున్నాం మేము, జుగాడి చేస్తున్నాము. లైట్ వస్తలేదని నా ఫ్రెండ్ టార్చ్ పట్టుకున్నాడు. వెళ్దామా? సరే లెట్స్ గో నౌ. ఇంకొక ఫ్రెండ్ ని పిక్ చేసుకొని మనం వెళ్ళిపోదాం. నేను అప్పటి నుంచి మాట్లాడుతున్న వీడియో ఆఫ్ లో పెట్టి. సో ఫస్ట్ స్టాప్ వచ్చేసి పెట్రోల్ పంప్. ఎట్లుంది? వీడు కడపకు పోయినుండే పెళ్లికి, 3 days అక్కడే ఉన్నాడంట. ఇక నైట్ మార్నింగ్ 4:30కి దిగినాడు. ఇక మా ఎమ్మడి మళ్ళీ వచ్చేసిన ట్రిప్కి. మొత్తం వీకెండ్ అంతా ఇదే అయినట్టుందిరా. 3 రోజులు బాగా తెల్లగా అనిపిస్తున్నా. ఆకలితోనున్నాం, ఏం తినలేదు ఇంకా. నా ఫ్రెండ్ ఇంకా స్టార్ట్ కూడా కాలేదంట. దాన్ని ఎల్వి నగర్ లో పిక్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ కావాలి. మా తమ్ముడు అక్కడ ఫ్రేమ్ లో కనిపిస్తలేడు కదా, ఏం తీయట్లేదు. వాడు చాలా సిగ్గుపడతాడు ఫ్రేమ్ లో రావాలని. మా వదిన ఏమన్నదంటే మస్తు భయపడిచ్చింది నాకైతే. ఒకసారి యూట్యూబ్ లో చూసుకో, దాని స్టోరీస్ తెలుస్తాయి అని. నాకేమో నైట్ ఫుల్ భయమైంది, ఇంకా వీడియోస్ కూడా చూడలేదు నేను. ఉట్టిగానే అన్న నా దగ్గర బ్యాలెన్స్ లేకుండే, అందుకే చూడలే. చేతిలో పైసలు లేవు, బ్యాలెన్స్ లేదు. ట్రిప్ కి పోతున్నాం అట్లా, 1 day ట్రిప్. ఒక్కొక్కసారి వెళ్ళాలనిపిస్తుంది అట్లా. కార్డ్ నా ఫోన్ లో ఉంది, సారీ నా పర్స్ లో ఉంది. పర్స్ వెనకాల ఉంది. రకరమైన విషయం ఏంటంటే పెట్రోల్ పైసలు మనం ఇవ్వడం. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ గైస్? ఘోరంగా అయిపోయింది తెలుసా. స్కూల్లో కాలేజెస్ లో అమ్మాయిలు అబ్బాయిలు ఒక చోట కూర్చోవద్దు అని అన్నట్టు, వీడేమో మేము అబ్బాయిలం మేము ముందు కూర్చుంటాము అని అంట. నేను బ్రెజానే అనుకున్నారా? ఇక ఫైనల్లీ పొద్దుగాల బయలుదేరిపోయినాం మేము. ఇక దాన్ని పిక్ చేసుకుని ఎల్బీ నగర్ నుంచి అయితే స్టార్ట్ అయినాము. వెళ్ళేదారిలో ఎన్ని ఆటోలు చూసినామంటే అక్కడ మంచి కొటేషన్లు రాసిన. నిజంగా ఆటో వాళ్ళకి ఎంత ఓపిక కదా, మంచి కొటేషన్లు రాస్తారు. కొన్ని అఫెన్సివ్ కూడా అనిపిస్తుంది. సో అందరినీ ట్రాక్ చేసుకుంటూ పోతున్నాం, ఎవరిది బాగుందా అని. రాడు తెల్ల ఉంటే అట్లనే అనిపిస్తారా? నువ్వు ఇంక వెనకాల బ్లాక్ గేట్ పొద్దున రాగానే సేమ్ డిట్టో. బాగున్నావురా? టార్చ్ పెట్టించుకొని మస్తు ఖుషి అయిపోయినాడు, ఇక బాగా మెరిసిపోతున్నాడు అని. నేను యూట్యూబ్ లో పెడుతున్నా. సో ఇప్పుడే ఆగినాం మేము, తినడానికి ఆగినాం. 7:30 in the morning. ఏం లేవని అనుకున్నాం, కానీ అన్నీ ఉన్నాయంటే ఇక్కడ. సో యా,
వామ్మో ఏందిరా పూరీలు అన్న, పూరీలో ఆలు ఇట్లా ఫ్రై లెక్క లేదా మసాలా अच्छा छोले करी ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా డీసెంట్గా మంచిగా అనిపించింది నాకైతే. ఇక మీరు ఇన్ కేస్ ఎప్పుడైనా ఈ దారిలో వెళ్తే ఈ రెస్టారెంట్కి ట్రై చేయండి, వెళ్ళి తినడానికి బాగుంది. కార్ మధ్యలో ఆపాల్సి వచ్చింది, అది ప్లాస్టిక్ ఉంటుంది కదా సైడ్లో, అది ఊడిపోయింది. సో క్లిప్ ఏమైనా పెడతారా అని ఇక్కడ వచ్చినాం. పిచ్చి పీక్స్ అంటే నాకు తెలిసి మేమే అనుకుంటా, ఈ వీడియో చూస్తే మాకు రియలైజ్ అయ్యింది అదే. అక్కడ ఈయన కష్టపడుతుంటే మేమేమో ఫోటోలు దిక్కుంటూ కూర్చున్నాము. మాకు లిటరలీ ఫొటోస్కి ఎట్లా పోజ్ ఇవ్వాలో రావట్లేదు. అయితే మా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు. Pass is designed to simplify toll payments and reduce congestion at toll plazas. అంటే ఏందిరా? అదంతే. It was launched on August 15, 2025. చిన్నప్పుడు మనం ఎప్పుడైనా కార్లో వెళ్తే ఫ్రెండ్స్ ఇట్లా కూర్చోాలని కోరిక ఉంటుంది కదా, లేదంటే మనమే డ్రైవ్ చేయాలని పిచ్చి పీక్స్లో ఉంటుంది. ప్రతిసారి నేనే కూర్చుంటా. ఇంకా మా తమ్ముడికి మోషన్ సిక్నెస్ అని ఇక వాడే ముందు కూర్చున్నాడు మొత్తం. గోదావరి రివర్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. హాయ్, ఫోన్ ఫోటో తీస్తున్నాను, వీడియో తీస్తున్నా. వెళ్ళండి తాత, బాయ్ బాయ్. ఇక్కడే కాదెం డ్యామ్ అని కూడా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడైతే అన్నీ మూసేసి ఉండే, సో అందుకే వచ్చేటప్పుడు పోదాం అనుకున్నాము, కానీ అది కూడా మిస్ అయిపోయింది. ఇన్ కేస్ మీరు వెళ్తే కాదెం డ్యామ్ ఖచ్చితంగా వెళ్ళండి. ఇప్పుడు మేము లింగట్ల దగ్గర ఉన్నాము. ఒక 30 minutes లో ఆదిలాబాద్ కి పోతాం. ఫైనలీ ఫాల్స్ కి దగ్గరలోనే ఉన్నాం మేము. ఇక పోతున్నప్పుడు చుట్టుపక్కల అంతా గ్రీనరీయే. ఇక కిటికీలన్నీ కిందకి తీసేసి నువ్వు వస్తానంటే నేను వద్దంట అలా సాంగ్స్ పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేసిన. పెట్టొద్దు కాబట్టి ఇక్కడ సాంగ్స్ పెట్టట్లేదు, కానీ నిజంగా ఎంత ఫీల్ ఉంది అంటే ఆ మూడ్కి ఇవన్నీ సాంగ్స్ చాలా బాగుండే. ఈ ఎందిరా నీ కర్వ్లు ఉంటాయి, నా కర్వ్లు కాదు, రోడ్ కర్వ్స్. అంటే మీరు ఏం చేస్తారు గణేష్ చంద్ర తీసుకొని ఏడ పెడతారు? గణపతి మీ ఊర్లో పెడతారా? సరే రాజ్మా మొత్తుండా. బాయ్ మళ్ళా, బాయ్ బాయ్ బాయ్. ఎవర్రా మాట్లాడింది? ఏడా ఇక్కడ రారా? ఎవర్రా మాట్లాడుతుంది? ఏడున్నాడు రా వాడు, సిగ్గుపడుతుండా? ఫారెస్ట్ లోపల వెళ్ళడానికి ఇక్కడ మనకి కార్ పార్కింగ్ ఫీజు కూడా తీసుకున్నారు, అరౌండ్ 100 రూపీస్ అట్లా. ఇంకా పర్ పర్సన్ అరౌండ్ 30 రూపీస్ అట్లా ఛార్జ్ అయితే చేసినారు. కానీ టోటలీ వర్తనే చెప్పాలి. ఫారెస్ట్ లోపల ఏమన్నా ఫీల్ ఉందా? నేనైతే పిచ్చిదాన్ని అయిపోయినా. ఎందుకో నేచర్కి క్లోజ్గా ఉంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేసినాము. మేము చేసిన పిచ్చి పని ఏంటంటే దగ్గరే ఉంటుంది కదా అనుకొని 3 hours ఏమవుతుందిలే అని లైట్ తీసుకున్నాము, కానీ ఆకలి ఘోరంగా ఉంది. సో ఇన్ కేస్ మీరు ట్రావెల్ చేస్తున్నారంటే స్నాక్స్ లాంటిది ఏమైనా పెట్టుకోండి, ఎందుకంటే 3.5 hours జర్నీ కదా, ఆకలి అవుతుంది చాలా. ఇప్పుడే వచ్చినాం, మేమైతే పార్కింగ్ చేసినాము కార్. ఇన్ కేస్ మీరు ఇక్కడికి వచ్చే ప్లాన్లో ఉంటే నేను మీకు చూపిస్తా, జస్ట్ అ మూమెంట్. మీరు ఇటువైపులో కూడా మీరు కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు. కొంతమంది డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నారు ఫొటోస్ కోసం. ఇక్కడ పార్క్ చేసినాం కారు, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఒక 10 minutes వాకా, మేబీ ఒక 10 minutes అట్లా వాక్ చేసి దెన్ విల్ సీ ద వాటర్ ఫాల్. పార్కింగ్ నుంచి మనం లోపలికి వెళ్ళే స్పేస్ ఉంటుంది కదా, అక్కడే మీకు వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడే వ్యూ పాయింట్ మేము మంచిగా చూసినాము, చాలా బాగుంది. ఇన్ కేస్ మీరు ఎక్కడ వస్తే ఫొటోస్ చాలా తీసుకోవచ్చు. వర్షం పడితే ఇంకా బాగుండాలి, కానీ ఇప్పుడు వర్షం పడతలేదు, ఇక్కడ మబ్బులు చాలా ఉన్నాయి. కానీ లెట్స్ సీ, ఇంకా నడవాలి, చాలా నడవాలి.
ఎప్పుడెప్పుడా అని అనుకున్నాం కదా, ఇంక వచ్చేసినాం ఫైనలీ. కుంతల వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసినాము. 10 minutes వాక్ కాదు, ఎవరైతే ఫిట్గా ఉన్నారో వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, కానీ ఘోరంగానే ఉంది ట్రెక్ అయితే. వీళ్ళందరూ ప్రణీత ఫోటోగ్రాఫర్స్ అన్నమాట. కష్టపడుతున్నారు ఫోటోలు తీయడానికి. ఫోటోగ్రాఫర్, మిస్టర్ ఫోటోగ్రాఫర్, ఇంకెంత టైం పడుతుంది అక్క? దిస్ ఇస్ యాక్చువల్లీ ప్రింటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చి మేము ఇంకా ఏం చేస్తలేము. 4th సెషన్ నడుస్తుంది ఇక్కడ. నాకు తెలిసి ఈడనే 30 minutes అవుతుంది, దాని తర్వాత మేము వెళ్ళాలి. ఇంకా చాలా మంది అయిపోయిందా, ఇంకా చాలా మంది వెళ్ళేసి బయటకు కూడా వస్తున్నారు. మాది ఇంకా ఇక్కడే నడుస్తుంది మా యాత్ర. పద వెళ్దాం. వాటర్ ఫాల్స్ లో వాటర్ అయిపోయినా కష్టం. వాటర్ ఫాల్స్ లో ఉండదు ఇది. అవునా? ఇదేనా కుంతల వాటర్ ఫాల్స్ ఎక్కడ మెయిన్ జలపాతం. వర్తా డ్రైవ్, ఒక 4 hours డ్రైవ్ మనకి. సురేష్ణ, వాట్ యూ థింక్? వర్తా వర్మ తీరు బంగారం. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనము నడవాల్సిందే. అరౌండ్ 20 minutes పడుతుంది. మెంటలీ ప్రిపేర్ అయ్యి అయితే మనం ఖచ్చితంగా పోవాలి. కానీ ఈ వ్యూ కోసం అయితే ఖచ్చితంగా పడతాయి అని చెప్తా ఆ ట్రెక్ కూడా. నాకు తెలిసి అక్కడ లోపల వాటర్లో ఎవరికి వెళ్ళనియరు, అది కొంచెం డేంజర్గా ఉందని. సో ఓవరాల్గా నన్ను అడిగితే చాలా మంచి ఎక్స్పీరియన్స్. హైదరాబాద్ నుంచి ఇట్లా 1 day ట్రిప్ ఎప్పుడైనా మీరు ప్లాన్ చేస్తున్నారంటే కుంతల వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళండి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్తోని. మనకు అరౌండ్ 4 or 5 hours జర్నీ చూపిస్తుంది. ఈరోజు నేను చూస్తుంటే మాత్రం నాకు 5 hours అని చెప్పింది. మేము ఆ రోజు ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అయినాం కాబట్టి మాకు అరౌండ్ 3.5 hours అని చూపించింది. మీరు వెళ్తే వీకెండ్లో ప్లాన్ చేసుకోండి, లేదంటే ఇట్లా లాంగ్ వీకెండ్ ఇట్లా వస్తుంది కదా, అట్లా ఒకరోజు వెళ్ళి రండి, చాలా బాగుంది. మేము కవర్ చేయని ప్లేసెస్ అంటే ఒక గోదావరి రివర్ ఒకటి ఉంది కదా డ్యామ్ దగ్గర, అది ఇంకా నిర్మల్ టాయ్స్ అని ఒకటి ఉంటుంది, ఆ స్పేస్ కవర్ చేయలేదు. ఇన్ కేస్ మీరు ప్లాన్ చేస్తే ఆ 2 places కూడా మీరు చూసేయండి. ఇంకా ఇక్కడ చికెన్ ఇంకా ఫిష్ లైవ్గా వండి అయితే మీకు ఇస్తారు. మాకంత పేషెన్స్ లేకుండా, ఎందుకంటే ఈజీగా 1 hour టైం పడుతుంది అవన్నీ చేయాలంటే వాళ్ళకి. సో అంత పేషెన్స్ లేకుండా కాబట్టి మేము అట్లనే కార్న్ తినేసి ఇంకా బయలుదేరిపోయినాము. దారిలో మాకు లిటరలీ ఏది దొరకలేదు. సో వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ 1 hour. మళ్ళీ ఆ డ్రైవ్ చేసుకున్నాక ఒక రెస్టారెంట్ దొరికితే అక్కడ మేము వెళ్ళి తినేసినాము. మనకున్న టైట్ ఆర్ బిజీ స్కెడ్యూల్లో ఎస్కేప్ అంటే ట్రిప్సే. ఉన్న టైము మన ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని స్పెండ్ చేస్తే ఎంత హ్యాపీనెస్ కదా. ఆ ఇంకో వచ్చే వీక్ అంతా హ్యాపీగా మెమరీస్తోని గడిపేయచ్చు. సో పాసిబుల్ అయితే ఎన్ని ట్రిప్స్ అంటే అన్ని ట్రిప్స్ చేయాలని నాకు అనిపిస్తుంది. సో ఈసారి కుంతల నెక్స్ట్ ఏంటో తెలియదు, కానీ మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See ya until next time. Bye bye.